నెల్లూరు జిల్లా దుత్తలూరులో టీడీపీ నేతలు బరి తెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించకూడదని అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. పరుష పదజాలంతో దూషించి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ అధికారితో తీవ్ర వాగ్వాదం కూడా చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఐపీసీ 188 సెక్షన్ కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు అందిస్తారు మా ప్రతినిధి నారాయణ. నారాయణ, చెప్పండి, ఏం జరిగింది? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారులు వెళ్ళినా కూడా వారిపై కూడా దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. తాజాగా ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ దుత్తలూరులో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే పోలీసుల దగ్గర అధికారుల దగ్గర నుంచి అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశాన్ని ఇస్తున్న అధికారులు దాన్ని ఆపేందుకు వెళ్లారు. వారితో మాట్లాడుతున్న క్రమంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అందరూ కూడా అధికారులపై దురుసుగా ప్రవర్తించి బండ బూతులు చూతూ ఆ కార్యక్రమానికి ఎలా వస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి దృశ్యాలను మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. దాడులకి ఉసుగొలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలోనే కాకర్ల సురేష్ తన క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు వెళ్లిన అధికారులపై కూడా స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. సో నిన్న కూడా అదే తరహా వివాదం జరిగింది. ఏదైతే ఎన్నికల కూడా కొనక్ట్ అధికారి సురేష్ సమాచారం తెలుసుకొని ఆ సభ ప్రాంగణం వద్దకు వెళ్లారు. ఆ అనుమతులు లేకుండా సభ ఏర్పాటు చేసుకోవడం సరికాదంటూ అభ్యర్థికి అలాగే టీడీపీ నేతలకి చెబుతున్న క్రమంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలందరూ కూడా ఆయన పైన పరుష పదజాలంతో దూషించడంతో పాటు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సో దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇంక అధికారి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంటే ఆ నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు ఆ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు. సో వారిని భయాందోళనకి గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ తరహా దాడులకి ప్రయత్నిస్తున్నారనే ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నారాయణ, థ్యాంక్ యూ.